there is a rumor going around in the market అండి. ఫుల్ వర్షాలు పడిపోయినాయి, వర్షాలకి మామిడి పళ్ళు అన్నీ రాలిపోయినాయి. ఇప్పటి నుంచి మనం తినే మామిడి పళ్ళు కూడా అన్ని పురుగుల మందు కొట్టినవే అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది ఏం లేదు. జూన్ ఫస్ట్ వీక్లో మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ కమెన్స్ అవ్వబోతుంది. ఇప్పుడు పడినవి కూడా రెయిన్ఫాల్ కూడా అన్ని చోట్ల పడలేదు. హైదరాబాద్లో మాత్రమే లాస్ట్ 10 days నుంచి మనకు వర్షం ఉందేమో, కానీ వనపర్తి జనగాం దగ్గర మాకు లాస్ట్ 10 daysలో ఒకటేసారి వర్షం పడింది. అండ్ మొత్తం ఫీల్డ్ మొత్తం ఇన్స్పెక్ట్ చేస్తే దేర్ వాజ్ నాట్ ఈవెన్ 1 or 2 signs ఆఫ్ ఫ్రూట్ ఫ్లై ఆల్సో. ఎక్కడ ఫ్రూట్ ఫ్లై ఇన్ఫెస్టేషన్ అనేది జరగలేదు. ఓకే, సో ఆ మిత్ని తీసేసి మా తోటలో ఇంకేమేమి చెట్లు అవైలబుల్ ఉన్నాయి, ఇంకేమేమి పండ్లు అవైలబుల్ ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాం. మా దగ్గర టోటల్ 5 types ఆఫ్ పండ్లు ఉన్నాయి. మెయిన్ వచ్చేసి 390 ప్లాంట్స్, 390 trees బంగినపల్లి ఉన్నాయి. మిగతా అవి ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తూ చెప్తాను, ఎలా ఉన్నాయో కూడా కండిషన్ మీరు చూడొచ్చు. ఓకే, సెకండ్ వచ్చేసి ఇది తోతాపురి అంటారు కొంతమంది ఏమో కోత మామిడి అంటారు. సో ఇవి ఒక 2 చెట్లు ఉన్నాయి. ఇవి చెట్టు మీదనే ఆల్మోస్ట్ పండిపోవడానికి వచ్చింది. చూసారా, ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది మీకు. సో ఇవి కూడా ఉన్నాయి చూడండి, ఇంకా బాగా పింక్గా ఉంది. యప్. సో స్కిప్పింగ్ ఆన్ టు నెక్స్ట్ వెరైటీ. సో దిస్ ఈజ్ ద థర్డ్ వెరైటీ. దీని పేరు దశేరి అంటారు. చాలా స్వీట్గా ఉంటుందని చెప్పి విన్నాను. అండ్ మా తోట మొత్తంలో అన్ని చెట్ల కన్నా ఎక్కువ ఈల్డ్ వచ్చిన చెట్టు ఇదే. సో మీరు చూస్తే చూడండి, దాదాపు ఒక 500 ఫ్రూట్ బ్యాగ్స్ దీనికే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాన్ యూ ఇమాజిన్. సో దశేరి వెరైటీ అండి ఇది. మనకి ఇప్పటిదాకా వర్షాలు పడ్డాయి, ఏదేదో పడ్డాయి, ఎలాగో ఉంది పరిస్థితి, అయినా కూడా ఫ్రూట్ ఫ్లై రాలేదు. అండ్ స్టిల్ ఇట్ ఈస్ హెల్దీ. కమింగ్ టు ద ఫోర్త్ వెరైటీ వచ్చేసామండి. ద కింగ్ ఆఫ్ మ్యాంగోస్, ద మోస్ట్ స్వీటెస్ట్ అంటారు దీన్ని, విత్ వెరీ థిక్ స్కిన్, హిమాయత్ వెరైటీ. అండ్ అన్నిటికన్నా ఎక్కువ వెయిట్ ఉంటుంది అని చెప్పేసి అంటారు దీన్ని. ఇమాం పసంద్ అనే వెరైటీతో కూడా పిలుస్తారు. ఇంకా సైజ్ వస్తుందంట. సో వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చిన్న చిన్న సైజులలో ఉన్నాయి. సో ఇంకా కొంచెం సైజ్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. లెట్ us see. ఇవి మా దగ్గర 2 trees ఉన్నాయి బేసిక్లీ. కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ వెరైటీ. టు బి ఆనెస్ట్ దీని పేరు మనకు తెలియదు. దీన్ని పచ్చడికాయ అని చెప్పేసి కోసుకొని వెళ్ళిపోతాం మనము, లేకపోతే పచ్చడికాయ అని చెప్పి అమ్ముతాము. పండిన తర్వాత చాలా తీయగా ఉంటుందనేది చెప్తారు. ఐఎమ్ నాట్ షూర్, పేరు తెలియకుండా మనము వెరైటీ పేరు చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో ఇదొక వెరైటీ. సో 5 types ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయండి మా తోటలో. సో ఇఫ్ ఎనీబడి కెన్ హెల్ప్ మీ విత్ వాట్ దిస్ వెరైటీ ఈస్, ప్లీజ్ చెప్పండి. సో దట్ జనాలకు కూడా చెప్పొచ్చు మనము. సో ఎక్స్పర్ట్స్ ప్లీజ్ లెండ్ యువర్ వాయిసెస్. ఈ వెరైటీ పేరు చెప్పండి. పచ్చడికాయ, లోపల ఫైబ్రస్ ఉంటుంది, ఫుల్ రసం ఉంటుంది. చిన్న రసాలు అంటున్నారు మా ఇంటి దగ్గర. సో లెట్స్ బర్స్ట్ ద రూమర్ టుగెదర్ అండి. లెట్స్ సేవర్ ద కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్, ద మ్యాంగోస్, ద టైప్స్ ఆఫ్ వెరైటీస్ దట్ ఆర్ అవైలబుల్ విత్ అస్. అండ్ let's together savor the pesticide free, chemical free, absolutely residue free, and currently the fruit fly free, on which the rumor is currently circulating in the market. అవේమీ లేని హ్యాపీ హెల్దీ మ్యాంగోస్ని ఇంకొక 15-20 days ఎంజాయ్ చేద్దాం. See you. Please like, share and subscribe. Signing off, Mritika Fresh.